39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇదే చెప్తోంది. దాంట్లో ఏదైతే 1 or 2% ఉన్నత వర్గాలకు సంబంధించి ముస్లింస్ ఉన్నారో వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది తప్ప పేద ముస్లింలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ కోసమే తీసుకొచ్చాము అని. మరి ఎందుకు ఇండి కూటమిలోకి సంబంధించిన వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు? ఈవెన్ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కానివ్వండి, పక్క రాష్ట్రంలో ఉన్న వైసీపీ కానీ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు కదా. ఇది ఓన్లీ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్. వాళ్ళని ఏం చేయాలా, వాళ్ళకి నిజాలు తెలవద్దు. ఈవెన్ ఇక్కడ ఉన్న ఎంఐఎం పరిస్థితి కూడా అంతే. ఎక్కడున్నోళ్ళు అంటే వాళ్ళు డెవలప్ కాకూడదు. నీకు ఒక్కసారి చదువుకున్నోడు ఆలోచించే విధానం వేరే ఉంటుంది. అందుకని వాళ్ళ ఆ గూడాల్లోంచి ఆ గొట్టోళ్ళ నుంచి బయటికి రాకూడదు. వాళ్ళ పరిస్థితి అంతే ఉండాలి, ఎదుగుతూ ఉండకూడదు. నీకు ఎందుకండి ఇలా నువ్వు ఏమంటారు దాన్ని మెట్రో లైన్ వేస్తే ఊకుంటారా? వాళ్ళు మెట్రో కూడా వేయనియరు. ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ సిటీలనే ఉండాలి. బయటకు వస్తే వాళ్ళకి అర్థమైపోద్ది, రాకూడదు వాళ్ళు. అందుకని వాళ్ళని ఎవరిని కూడా అట్లా ఒక మాయలో ఉంచుతా ఉన్నాయి ఈ గవర్నమెంట్స్ అని. 70 ఏళ్ల కాంగ్రెస్ నిజంగా ముస్లింలకు చేసింది ఒక పని చెప్పండి ఏదన్నా, ఏ ఒక్కటన్నా. ఈ రోజు కొద్దో గొప్ప స్కాలర్షిప్స్ దగ్గర నుంచి ఏదొచ్చినా మోడీ గారు వచ్చినాకనే వచ్చినాయి. నిన్న రాజ్యసభలో స్పీచ్లో క్లియర్గా చెప్పిండ్రు ఏ పథకానికి ఎంతెంత పర్సంటేజ్ ముస్లింలకు ఇచ్చింది. అంటే ఎంతసేపటికి ముస్లింస్ని ఒక ఓటు బ్యాంక్ యూజ్ చేసుకొని వాళ్ళతో మాట్లాడుకోవడం వల్ల మాట్లాడుతున్నారు. కానీ అంతేగాని వాళ్ళకి ఏదో ముస్లింల మీద ప్రేమ ఉండి కాదు. వీళ్ళు ఎంతసేపటికి ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, దేశ జనాభాకి ఈరోజు బీజేపీ ఇంపార్టెన్స్ అర్థమైంది. బీజేపీ వచ్చినాక విలువేందో అర్థమైపోయింది. అందుకని వీటిని తగ్గియాలంటే మళ్ళా ముస్లింస్ని రెచ్చగొట్టడమో ఇంకొకరిని రెచ్చగొట్టడమో తప్ప వాళ్ళకి వేరే దారి లేదు. ఇక అందరికి దారులు మూసుకుపోయినాయి. ఇక నీ కాంగ్రెస్ అనేది ఖతం అయిపోయింది ఈ దేశంలో. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది 100కు 100% నిజమైపోతుంది ఇంక 2-3 ఏళ్లలో. కానీ మొన్నటి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పుంజుకుంది కదా, బీజేపీకే సీట్లు తగ్గినాయి. ఈ ఒకటే కదా పుంజుకుంది. ఎక్కడ అంటే నువ్వు 99 వచ్చిన దానికి 250 వచ్చిన దానికి తేడా లేదు. మనం అదే ఏమన్నంటే 99 వచ్చింది 99 వచ్చినాయి. అసలు నువ్వు ఒకప్పుడు 300 ఉన్నోడు 99లో ఉండి ఇవాళ 280 300 నుంచి 250 వస్తే అది మూడోసారి. నువ్వు ఎంత కష్టపడి ఇవాళ ఈ దేశ చరిత్రలో ఇంత మూడోసారి ప్రధానమంత్రి స్ట్రైట్ అయిన నరేంద్ర మోడీ గారు, జవహర్లాల్ నెహ్రూ తర్వాత. కరెక్ట్, మీరు కూడా అంతే కదా. ఆప్కే బాద్ 400 పార్ అన్నోళ్ళు మరి అంతకు రీచ్ అవ్వలేదు కదా, తగ్గారు కదా. నీకు ఒక టార్గెట్ పెట్టుకోవటం వేరు, టార్గెట్ అచీవ్ కాకపోవటం వేరు. అట్లని అది పాస్ మార్కు, అసలు పాస్ మార్కే రాదా నీకు. నువ్వు వచ్చేది నువ్వు 200 300 250 వస్తే కదా నువ్వేమన్నా వచ్చినట్టు. అంతేగా నువ్వు పెరిగింది ఎక్కడ? ఇవాళ ఏ రాష్ట్రం ఉంది నీ చేతులలో? మొన్నటి దాకా హర్యానా గెలుస్తుందని ముందే మంత్రులే డిసైడ్ చేసే పరిస్థితులు ఉన్నారు, అసలే ఓడిపోయినారు. మహారాష్ట్ర పరిస్థితి ఏంది? అసలు నీ ఉనికే పోయింది. ఢిల్లీ పరిస్థితి ఏంది? 0 వచ్చినాయి. అంటే నీకు ఇంకెక్కడ ఒక ఉంది ఇప్పుడు పరిస్థితి అంటే లేదు. కాబట్టి లేనుడు ఏదేం చెప్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అబద్ధాలు చెప్పినట్టు. ఎందుకంటే అధికారం వస్తామా చేస్తామా ఏదో చెప్తే అటు చెప్పిండ్రీడ. ఆడ కూడా కాంగ్రెస్ పరిస్థితి అంతే. మీరు కూడా అట్లా చెప్పారా బీసీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని? బీసీ ముఖ్యమంత్రి అని అట్లా ఇప్పుడు బీసీ అనేది ప్రధానమంత్రి బీసీ. నీకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 15 ఏళ్ల నుంచి చేస్తా ఉన్నాడు. ఇంకా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ఇవ్వకుండా ఉండడానికి అవకాశం ఏముంది? ఇలా నువ్వు ఎక్కడెక్కడ చూడండి, మధ్యప్రదేశ్ చూడండి, మధ్యప్రదేశ్ అయితే ఎక్కడోళ్ళు ఎక్కడ కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టిన జనాలు ఆదరిస్తా ఉన్నారు. ఎందుకంటే బీజేపీని నమ్ముతా ఉన్నారు. మిగతా పార్టీకి బీజేపీకి చాలా తేడా ఉంది. ఇది క్యాడర్ బేస్ పార్టీ. బీజేపీ అనేది ఇవాళేదో లీడర్ మీద ఆధారపడి పనిచేసే పార్టీ కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో క్యాడర్ని బిల్డ్ చేసుకుంటా ఉంటారు. క్యాడర్ బేస్డ్ పార్టీ, కార్యకర్తలతోని ఉన్న పార్టీ. అందుకని ఒకసారి వస్తే మళ్ళీ పోకుండే పార్టీ ఇది. సో మీ నియోజకవర్గం హుజూర్ నగర్ లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ తిరుగుతున్నప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏం జరగలేదు అనే విషయంలో ఎలాంటివి షేర్ చేసుకుంటున్నారు? ఎందుకంటే ఎలక్షన్లకు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేనే ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పారు, అంతకుముందున్న ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన జనాలకు అందుబాటులో లేరు, ఎక్కడ కూడా జనాలకు కష్టం వచ్చినా పట్టించుకోలేదు, ఇంట్లో శుభకార్యానికి కానీ చావుకార్యానికి కానీ దేనికి పోయిన సందర్భాలు కనిపించలేదు, నేను మాత్రం పిలిస్తే పలుకుతాను, కాబట్టి ఈసారి డెఫినెట్ గా నేను గెలుస్తాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అఫ్కోర్స్ సరే ఆయన గెలిచారు, కానీ ప్రస్తుతం పొజిషన్ అంటే ఇది పెద్ద జోక్ ఇది. ఎందుకంటే నేనంటాం కాదు, ఇప్పుడు ఈయన కూర్చొని ఏదన్నా ఒక ఫోన్ మీకు నచ్చిన హుజూర్ నగర్ నెంబర్ల కాంగ్రెస్ లీడర్ల కాడి నుంచి ఏ ఒక్కళ్ళకి ఫోన్ చేసినా ఈ సంవత్సరంన్నరలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటోడు ఎవరైనా కాంగ్రెస్ లీడర్ చచ్చిపోయిన రోజు వచ్చిండా, కాంగ్రెస్ లీడర్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వచ్చిండా, నువ్వు ఇంకా అదంతా కూడా అవసరం లేదు, కారు వేసుకొని వచ్చిండా హుజూర్ నగర్ ఏ రోజన్నా అని చెప్తారు మీకు. ఇప్పుడు హెలికాప్టర్ని ఆటోలు యూజ్ చేసినట్టు చేస్తా ఉన్నారు.
ఎంత ఘోరం అంటే 3 కిలోమీటర్లకు హెలికాప్టర్ వాడిన ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు తెలిసి. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా పోతే ఎక్కడో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో హెలికాప్టర్ పెట్టి తర్వాత కార్లలో తిరుగుతారు. కానీ హుజూర్ నగర్ నుంచి నేడింజర్ల, హుజూర్ నగర్ నుంచి మేళచెరు, హుజూర్ నగర్ నుంచి గుట్టకాడికి అంటే 3 కిలోమీటర్లు, హుజూర్ నగర్ నుంచి అంటే ఈ 10, 15, 20 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు వేసుకొని పోతా ఉన్నారు. వాళ్ళు అంటా ఉన్నారు మాకు ఎమ్మెల్యే లేడీ హెలికాప్టర్ ఎమ్మెల్యే వచ్చింది ఇప్పుడు, ఇక నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవాలంటే 10,000 రూపాయలు కావాలి మినిమం. ఎందుకంటే నీకు అక్కడి నుంచి కారు వేసుకొని రావాలా, మళ్ళీ ఒకడిని ఎంట పెట్టుకొని రావాలా, ఆడికి వచ్చినాక హైదరాబాద్ వచ్చినాక కలుసులో కలవడో దేవుడికి తెలవాలా, మళ్ళీ ఒక్కోసారి ఉండాలంటే నైట్ కూడా ఉంటే ఇంకొక 5,000 కావాలి ఎక్స్ట్రా. అంటే ఇవన్నీ ఎవరన్నా ఒక సాధారణ వ్యక్తి హుజూర్ నగర్ ఎమ్మెల్యేని కలిసిండు అని అడగండి. 1.5 year కాస్ట్లీయెస్ట్ మంత్రి అంటారా? కాస్ట్లీయెస్ట్ మంత్రి అందుబాటులో అంటే అసలు జనాలకు కూడా తెలుసు ఆ విషయం. ఆ రోజు ఏందో పిచ్చిలో ఈ వేవ్లో ఈ 6 గ్యారంటీలు వీటిలలో చూసి ఓట్లు వేసిండ్రు, కానీ వీళ్ళు ఏదో పని చేస్తారని ఓటేయలేదు. ఎట్టాగో కొంతమంది అదే అంటా ఉన్నారు, ఏదో వాళ్ళ పిచ్చిలో పోయినా తెలిసింది, వాళ్ళు తెలిసింది ఇప్పుడు చేసుకుని ఏం లోపం ఇంకా 5 ఏళ్ళు అయితే ఊకుండాల్సిందే కదా అంటున్నారు.